బంగారం ధరలు క్రమంగా మిడిల్ క్లాస్ వారికి అందనంత ఎత్తుగా ఎదిగిపోతున్నాయన్నమాట. వరుసగా రేటు పెరుగుతుండడంతో ఈ లోహాన్ని కొనడమే గగనమైపోయింది. వివాహాది శుభకార్యాలకు అయ్యే ఖర్చుల్లో దీనికి ఎక్కువ శాతం వెచ్చించాల్సి వస్తుంది. సో ఇది మధ్య తరగతి వారిని ఆందోళనకు గురి చేసినప్పటికీ రేటు పెరుగుదల కారణంగా గోల్డ్ లోన్ సెక్టర్ మాత్రం ఒక్కసారిగా బూమ్ అయింది. గోల్డ్ రేటు పెరగడంతో బంగారంపై రుణాలు తీసుకునే వారి సంఖ్య డబుల్ అయిందని నివేదికలు చెబుతున్నాయి. సో ఈ క్రమంలో గోల్డ్ లోన్ సెక్టార్ బలమైన వృద్ధిని సాధిస్తోందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. సో ముత్తూట్ ఫిన్కార్డ్స్ అదేవిధంగా జెఫ్రీస్ ఇండియా నివేదిక ప్రకారం 2025 నవంబర్ నాటికి బంగారు రుణాలు సంవత్సరానికి 42% పెరిగి 15.6 ట్రిలియన్లకు చేరుకున్నాయన్నమాట. బంగారు ఆభరణాలపై రిటైల్ రుణాలు 93% పెరగగా బ్యాంకు బంగారు రుణాలు గత ఏడాదిలో పోలిస్తే 127% పెరిగాయి. ఈ పరిణామంపై ముత్తూట్ ఫిన్కార్డ్స్ సీఈఓ షాజీ వర్గీస్ స్పందించారు. సో ఏ విధంగా అంటే గోల్డ్ లోన్ సెక్టర్ సాధిస్తున్న ఈ వృద్ధిని నిర్మాత్మక మార్పుగా అభివర్ణించారన్నమాట ఆయన. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే బంగారం రేటు రాబోయే రోజుల్లోని విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా, ఇరాన్ భీకర యుద్ధం గురించి అయితే ఒకటికొకటి కాలు దూవుతా ఉన్నాయి. ఎందుకంటే అణు ఒప్పందం ఇప్పటిదాకా కూడా వాళ్ళిద్దరికి కుదరలేదు. అణు ఒప్పందం అయితే ముగిసిపోయింది. దాన్ని 2 దేశాలు కూడా అణు ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ కుదుర్చుకోకుండాను 2 కూడా కాలు దూవుతున్నాయి. యుద్ధానికి సంకేతాలు ఇస్తున్నాయన్నమాట. ఇటువంటి సమయంలోనే బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.